అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వరలి నదియి భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిశనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమా చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలికిన్నెర మేలవించి రాళ్ళు కరగగరాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కదా కండగల చిక్కని తెలుగులా కలసి పాడవే చెల్లెలా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా. మన సువిశాల భారతదేశం సిరి సంపదలతో తులతూగుతున్న పవిత్రమైన జీవభూమి. ఇది పాడి పంటలు పండే సుభిక్షమైన నేల. జీవనానికి ఆధారమైన ప్రకృతి సంపదలతో అలరారుతున్న దేశం మన భారతదేశం. అలాంటి ఈ దేశం పట్ల మనం భక్తి ప్రపత్తులతో గానం చేయాలి. వేదాలకు పుట్టినిల్లు మన భారతదేశం. వేద శాఖలు కూడా ఈ దేశంలోనే వెలిశాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడ జనించినదే. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన మహామునులను కన్న పుణ్యభూమి మన సువిశాల భారత భూమి. ఈ భారతదేశంలో దట్టమైన చెట్లతో కూడిన సువిశాలమైన అడవులు ఉన్నాయి. మాధుర్యమైన భావరసాలు కలిగిన ఉపనిషత్తులు ఇక్కడే ఉద్భవించాయి. వివరములతో కూడిన తత్వ బోధనను విస్తరించిన పావన భూమి మన మాతృభూమి. ఆపస్తంభ ఆశ్వలాయనాది సూత్రాలను వివరించిన కాలం నాటి గొప్పతనం, వీరోచిత పరాక్రమము గల రాజుల కాలం నాటి ఘన చరిత్రలు పరదేశీయుల క్రింద బానిసత్వం కారణంగా అంతరించిపోయాయి. కిన్నెర వాయిద్యాన్ని మీటుతూ చివరకు రాళ్లను కూడా కరిగించగల రాగంతో మధురంగా భావి భారతదేశ భాగ్యాన్ని గూర్చి
గొప్పగా పాడుకోవాలి. నవరసములతో కూడిన అచ్చమైన తెలుగు పలుకులతో శ్రవణానందము కలిగేలా కవిత్వం చెప్పిన గొప్ప కవులను వినయంతో గౌరవించాలి. దేశం పట్ల అభిమానం విరాజిల్లునట్లుగా, మన దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని సంరక్షించిన వీర పురుషుల గురించి తెలుసుకొని వారిని గొప్పగా కీర్తించాలి. పాండవ వీరుల పదునైన కత్తులతో తలతలలాడిన కురుక్షేత్ర యుద్ధం గురించి చక్కని తేట తెలుగు పదాలతో అందరూ కలిసి గొప్పగా పాడుకోవాలి. ప్రపంచాన్ని గడగడలాడించిన కాకతీయ క్షత్రియుల యుద్ధ నైపుణ్యాన్ని చిరకాలం గుర్తుండిపోయే మాటలతో కొనియాడాలి. తుంగభద్రా నది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్ని తాకిన చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు వీరరాజుల చరిత్రను చదివి వారి గురించి గొప్పగా పాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.